ఎన్నేళ్లు బతికామన్నది కాదు, సమాజానికి ఎంత మేలు చేశామన్నదే ఎవరైనా లెక్కలేసుకోవాలి. దేవుడు మనకు ఇచ్చిన అవకాశాలను ప్రజల మేలు కోసం ఎంతవరకు ఉపయోగించామని నిరంతరం ఆలోచించాలి. ఇది వైఎస్ఆర్ తరచూ అనే మాటలు. ఆయన అలాగే జీవించారు. జనం మరవలేని రాజన్నగా నిలిచిపోయారు. ప్రజానాయకుడిగా ఎదగాలని స్పష్టమైన లక్ష్యంతో పనిచేసే ఒక వ్యక్తి ఎంత ప్రభావవంతంగా తనదైన ముద్ర వేయగలడో తెలియాలంటే వైఎస్ఆరే ఒక కొలబద్దత, వైఎస్ఆరే ఒక స్ఫూర్తి. 2009 సెప్టెంబర్ 2వ తేదీ చిత్తూరు జిల్లాలో రచ్చబండ కార్యక్రమం కోసం హెలికాప్టర్లో బయలుదేరిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి నల్లమల్ల అడవుల మీదుగా వెళ్తూ రుద్రకొండ వద్ద ప్రమాదానికి గురై భౌతికంగా దూరమయ్యారు. తెలుగు ప్రజానికానికి శోకాన్ని మిగిల్చారు. ఆయన మరణంతో తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోయినప్పటికీ తారతమ్యాలు లేకుండా రెండు ప్రాంతాల్లోనూ ఆయన ఫోటోను ఇప్పటికీ ఆరాధిస్తున్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు తొలి నుంచి పోరాటమే ఊపిరిగా సాగుతూ వెళ్లారు వైఎస్ఆర్.